హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన టేస్టీగా మజ్జిగ పులుసు చేసి మీకు చూపించబోతున్నాను. ఈ మజ్జిగ పులుసులో పచ్చి గుమ్మడికాయ అలాగే అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసుకుని ఇలా చేసుకున్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా పచ్చి గుమ్మడికాయ తీసుకుని హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత చిన్న చీలిక తీసుకుని చిన్న సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ మజ్జిగ పులుసులో పచ్చి గుమ్మడికాయ ముక్కలు వేసుకుని చేసుకున్నట్టయితే మజ్జిగ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మన ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయలను ఇందులో వేసుకుని చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు, అలాగే వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు, చిలకడదుంప ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లోకి తీసుకుందాం. కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ ముక్కలు ములిగే వరకు 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకున్నట్టయితే కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడుకుతాయి. కుక్కర్ 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికి ఇలా ఉంటాయి. ఇప్పుడు గిన్నెలోకి పుల్లటి మజ్జిగ తీసుకుని ఇందులో 1 స్పూన్ దాకా బియ్యం పిండి అలాగే 1 స్పూన్ దాకా శనగపిండి వేసుకుని ఈ 2 పిండిలు మజ్జిగలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బియ్యం పిండి శనగపిండి మజ్జిగలో బాగా కలిసేటట్టు ఈ విధంగా కవ్వంతో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కూరగాయ ముక్కలు ఉడికించుకున్న కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకుని కలిపి పెట్టుకున్న మజ్జిగను అందులో పోసుకోవాలి. మజ్జిగ పోసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకుని మజ్జిగ పులుసు బాగా మరుగుతున్నప్పుడు 2-3 రెమ్మల దాకా లేత కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసుకున్నట్టయితే మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది. 5-6 నిమిషాల పాటు ఈ మజ్జిగ పులుసును బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మజ్జిగ పులుసుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మీద మరో బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని ఈ తాలింపును బాగా వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును ముందుగా మరిగించుకున్న మజ్జిగ పులుసులో పోసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన టేస్టీగా మజ్జిగ పులుసు రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్లో పచ్చి గుమ్మడికాయ వేసుకుని అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసుకుని మజ్జిగ పులుసు చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.